బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉద్రిక్తత తలెత్తింది. ప్రభుత్వ తీరుపై ఆర్టీసీ కార్మికులు భగ్గుమంటున్నారు. శంకర్ గౌడ్ మృతదేహాన్ని ఆర్టీసీ డిపోకు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉద్రిక్తత తలెత్తింది. ప్రభుత్వ తీరుపై ఆర్టీసీ కార్మికులు భగ్గుమంటున్నారు. శంకర్ గౌడ్ మృతదేహాన్ని ఆర్టీసీ డిపోకు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. పట్టుకొచ్చారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. మౌనిక, శంకర్ గౌడ్ మృతదేహాన్ని ప్రస్తుతం ముత్తేజ్పేటలో ఉంది. అక్కడ ముత్తేజ్పేటకి కూడా ఇటు ముత్తేజ్పేటలోనే శంకర్ గౌడ్ కుమార్తె నివాసానికి తీసుకురావడం జరిగింది. అక్కడికి భారీగా అయితే ఆర్టీసీ కార్మికులు చేరుకుంటున్నారు. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు భారీగా అక్కడ చేరుకోవడం జరిగింది. అక్కడికి వచ్చిన కార్మికులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. శంకర్ గౌడ్ మృతదేహాన్ని ఆర్టీసీ మన నర్సంపేటలోని ఆర్టీసీ డిపో ప్రాంగణం వద్దకు తీసుకువెళ్లి నివాళులు అర్పిస్తాము, అందుకు అధికారులు మాకు అనుమతి ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఒక పక్క అధికారులు ఎవరు కూడా ఇలాంటి అనుమతి ఇవ్వకుండా ఉండటం, పోలీసులు కూడా భారీగా మోహరించి అక్కడ ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఇక్కడ నుంచి మన అంతిమ యాత్రలో దాన సంస్కారాలకు తీసుకెళ్లాలని పోలీసు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ కార్మికులు మాత్రం ఒప్పుకోవడం లేదు. మేము శంకర్ గౌడ్ ఆర్టీసీ కార్మికుల కోసం అని ప్రాణత్యాగం చేశాడు, తనకు నివాళులు అర్పించాలంటే మేము నర్సంపేటలోని డిపో ప్రాంగణంకి తన మృతదేహాన్ని తీసుకువెళ్లి అక్కడ ఉంచి నివాళులు అర్పిస్తాము అని ఇక్కడ కార్మికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మొత్తం ముత్తేజ్పేటలో మొత్తం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుని ఇటు కార్మికులకు మద్దతుగా కూడా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అక్కడికి చేరుకొని కార్మికులకు మద్దతుగా ఇక్కడ నుంచి తన మృతదేహాన్ని తరలించే ప్రయత్నం చేశారు. వెంటనే అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసులు
కొద్దిసేపటి క్రితమే ఇటు పెద్ది సుదర్శన్ రెడ్డిని అయితే అరెస్ట్ చేసి తరలించడం జరిగింది. ముఖ్యంగా కార్మికులు మాత్రం నినాదాలు చేస్తున్నారు. శంకర్ గౌడ్ అమరాయ, శంకర్ గౌడ్ కు మేము నివాళులు అర్పించడానికి అధికారులు అన్ని విధాలుగా సహకరించాలని చెప్తున్నారు. అక్కడ కార్మికులు ముత్తోటిపేటలో టెంట్ వేయబోతే కూడా పోలీసులు టెంట్ ని కూడా తీసి పక్కకు పడేయడం జరిగింది. ఎక్కడ కూడా టెంట్ వేసే దానికి అనుమతి ఇవ్వడం లేదు. టెంట్ వేసి నిరసన చెప్పడానికి ఎలాంటి అనుమతులు లేవు. మీరు ఇక్కడ శంకర్ గౌడ్ అంతిమ యాత్రలో పాల్గొని అతనికి చివరి అంకంలో పాల్గొనాలని అడుగుతున్నారు. అంతే తప్పించి ఇలాంటి నిరసనలు కానీ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటే మాత్రం పోలీసులు దానికి మేము ఒప్పుకోమని చెప్తున్నట్టుగా వారు కార్మికులకి పోలీసులకి వాగ్వాదం జరుగుతుంది. మరోపక్క ఇటు బీజేపీ నాయకులు కూడా ఇక్కడికి రానున్న నేపథ్యంలో మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ బీజేపీ నాయకులతో పాటు ఇటు బండి సంజయ్ కూడా అక్కడికి రానున్న నేపథ్యంలో మొత్తం భారీ పోలీస్ బలగాలు అయితే అక్కడ మోహరించడం జరిగింది. ఒకటే అక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లో మేము శంకర్ గౌడ్ మృతదేహాన్ని డిపోకి తీసుకెళ్లి డిపోలో మాత్రం మేము నివాళులు అర్పించే దాకా మేము ఒప్పుకునేది లేదు. మేము మా యొక్క కార్మికుల కోసం తన ప్రాణత్యాగం చేశాడు కాబట్టి అతను ఆర్టీసీ డిపో ప్రాంగణం తీసుకువెళ్తాం అంటున్నారు. అంతేకాదు ఆర్టీసీ ఆర్ఎం ఎవరైతే వరంగల్ ఆర్టీసీకి చెందిన ఆర్ఎం ఉంటారో అతనికి రావాలి. ఈ యొక్క శంకర్ గౌడ్ మృతికి డిఎంఏ కారణం. డిఎం చేసిన అనాలోచిత నిర్ణయాలతో డిఎం వ్యవహరించిన తీరుపైనే మనోవేదనకు చెంది శంకర్ గౌడ్ మృతి చెందడం జరిగింది. వెంటనే డిఎం ఆర్ఎం ఇక్కడికి రావాలి, డిఎం ని సస్పెండ్ చేయాలని కూడా కార్మికులు నినాదాలు చేస్తున్నారు. మొత్తం ప్రస్తుతానికి ముత్తోటిపేట మొత్తం కూడా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటుంది. మొత్తం భారీగా అయితే ఇటు ఆర్టీసీ కార్మికులు ఒక పక్క పోలీసులతో వాగ్వాదం జరుగుతున్న పరిస్థితి. ముత్తోటిపేటలో మొత్తం గందరగోళం పరిస్థితిలో ఉద్రిక్త నడమైతే ప్రస్తుతం శంకర్ గౌడ్ అయితే చూడడానికి ఇటు కార్మికులతో పాటు ఇటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు ఇటు అధికార పార్టీ నాయకులు కూడా వస్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. మౌనిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.